ఫ్రెండ్స్, మంచి బిజినెస్ ఐడియా మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నిరంతరం కంటిన్యూగా డబ్బులు వచ్చే బిజినెస్ అంటే ఇది కూడా ఒకటి. ఏం లేదు, ఇటువంటి మెషిన్ కొని మనకి షాంపూ ఉంది చూడండి, మనం యూజ్ చేసే షాంపూ. సో ఆ షాంపూ బల్క్గా ఇస్తారనమాట, బ్యారల్స్లో, అంటే వందల లీటర్లు మనం కొనుగోలు చేయొచ్చు. అంటే ఓకేనా. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అది క్వాలిటీ ఉంటుందా అని. చూడండి ఫ్రెండ్స్, షాంపూ అన్నీ క్వాలిటీగానే ఉంటుంది, కాకపోతే బ్రాండ్స్ మారేటప్పటికి అది రేట్ అనేది మారుతూ ఉంటుంది. హెడ్ అండ్ షోల్డర్స్, క్లినిక్ ప్లస్ అనేటప్పటికి మనం అది గొప్ప బ్రాండ్ అనుకుంటాం, అది కూడా నార్మల్ షాంపూనే ఓకేనా. ఒక బిర్యానీని మనం రోడ్డు పక్కన కొనేటప్పటికి ఒక రేటు ఉంటుంది, అదే బిర్యానీ అక్కడ చేసే అదే వంట మాస్టర్ ఒక రెస్టారెంట్లో చేశాడు అనుకోండి, అక్కడ బిర్యానీ కొన్నప్పుడు అక్కడ వేరే రేటు ఉంటుంది, అంతే, వేరే ఏం ఉండదన్నమాట. అదే బిర్యానీనే సేమ్ అలానే. ఎందుకంటే చాలామంది షాంపూ తేడా పడితే అది ఇది, షాంపూ ఎలా తేడా పడుతుంది, అది కూడా ఆ ఫార్ములా తెలిసిన వాళ్ళు లైసెన్స్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర కెమికల్ ఇవన్నీ మొత్తం కూడా అంటే మీకు డ్రగ్ లైసెన్స్ అనేది వాళ్ళు కూడా కంపల్సరీ తీసుకుంటారు అథారిటీ నుంచి. సో ఆ అథారిటీ నుంచి తీసుకున్న తర్వాతే వాళ్ళు తయారు చేసి అమ్ముతారు. ఇదేం సాదాసీదాగా ఎవరు పడితే వాళ్ళు ఇంట్లో తయారు చేసే కూరలు కాదు ఇవి. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి షాంపూ కొని ఇటువంటి మెషిన్ పెట్టుకొని చక్కగా ఇటువంటి ప్యాకెట్స్ మనకి ఎలా క్లినిక్ ప్లస్, చిక్ షాంపూ, హెడ్ అండ్ షోల్డర్స్ వస్తున్నాయో అలా మనం మార్కెట్ చేసుకోవడం అనమాట. మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే మనది త్వరగా సేల్ అవ్వదు కదా అంటే, ఆల్రెడీ ఇవన్నీ ఉండగా నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా ఇప్పుడు ఏదో ఒక షాంపూ ముందు వచ్చి ఉంటుందండి, తర్వాతే వేరే బ్రాండ్ వస్తుంది, తర్వాత ఇంకొక బ్రాండ్, తర్వాత చిక్ అని, తర్వాత కొత్త బ్రాండ్. ఇప్పుడు డిటర్జెంట్ పౌడర్ ఎలా ఫస్ట్ ఒక నిర్మా, ఆ పీరియడ్ నుంచి ఇప్పుడు గడి వచ్చింది, ఇప్పుడు ఇన్ని వాషింగ్ పౌడర్లు ఉన్నాయి, మళ్ళీ గడి ఎలా వచ్చింది. సో అంతా మార్కెట్లో కమిషన్ ఎక్కువ ఇస్తారు. స్టార్టింగ్ మొత్తం రిటైలర్స్ నుంచి హోల్సేలర్ వరకు కమిషన్ ఎక్కువ ఇస్తే వాళ్ళు ఎక్కువ మిగులుతుంది. కాబట్టి మనం ఫస్ట్ కనుక్కోవడమే, క్లినిక్ ప్లస్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు కమిషన్, చిక్ షాంపూ ఎంత ఇస్తున్నారు అని షాప్ వాళ్ళ దగ్గర. సో మనం ఎక్కువ కమిషన్ ఇస్తే మెల్లగా మార్కెట్ చేయడమే, ఇదేం చెడిపోయే వస్తువు కూడా కాదు ఓకేనా. దీనికి ఎక్స్పైరీ డేట్ ఎక్కువ కాలం ఉంటుంది ఇది. నెక్స్ట్ మనకు కూడా లైసెన్స్ అవసరం అవుతుంది. మనకు కూడా లైసెన్స్ అంటే అంత పెద్ద రేట్ ఏం లేదు, అన్నీ తక్కువే మీకు గవర్నమెంట్ది. మీకు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీకు DCA అంటారు, మీకు డ్రగ్ అండ్ మీకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అంటే ఔషధ నియంత్రణ పరిపాలన, DCA. మీరు గూగుల్ చేయగానే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తుంది అనమాట. ఔషధ నియంత్రణ పరిపాలన అయినా కొట్టండి, లేకపోతే DCA అయినా కొట్టండి ఓకేనా. సో ఇక్కడ నుంచే లైసెన్స్, అవన్నీ చాలా తక్కువ రేట్, అక్కడ మొత్తం వెబ్సైట్లో రేట్ ఉంటాయి. ఈ మిషన్ కొంటే వాళ్ళే మొత్తం ఫార్మాలిటీస్ మొత్తం కూడా చెప్పేస్తారు, ఏంటి ఏమేమి మీకు అవసరం అవుద్దని. మీకు తర్వాత వచ్చే డౌట్ మీకు ఒకటే, ఈ మిషన్ ఎక్కడ కొనాలి, నెక్స్ట్ షాంపూ ప్యాక్ చేసే ప్యాకెట్లు కవర్, అంటే ఇప్పుడు క్లినిక్ ప్లస్, చిక్ షాంపూలా. సో ఆ కవర్ అనేది కూడా ఆ మిషన్ కొన్నప్పుడు వాడే చెప్పేస్తాడు, మీరు ఏ నేమ్ పెట్టబోతున్నారు అవన్నీ కూడా వాళ్ళకి మొత్తం లింక్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా రోల్స్ వచ్చేస్తాయి, పెద్ద పెద్ద రోల్స్ చక్కగా. ఇప్పుడు ఈ మిషన్లో పెట్టున్నారు చూడండి రోల్, ఆ విధంగా చక్కగా మనం ప్యాక్ చేసి మార్కెట్ చేసుకోవడమే. మెల్లగా ఎదుగుదాం, పెట్టగానే ఒకే నెలలో లక్షల్లో రాదు, కంపల్సరీ 5 నెలలు 6 నెలలు పట్టుద్ది. మెల్లగా మీ మార్కెట్ మొత్తం కూడా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది, మీ జిల్లా వరకు. మెల్లగా డీలర్స్ని ఆహ్వానించండి, డీలర్షిప్ ప్రతి జిల్లాకి ఇవ్వండి, మెల్లగా ఎదగండి, ఆటోమేటిక్ మీకు డబ్బులు వస్తాయన్నమాట. సో దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. షాంపూ ఇచ్చేవాళ్ళు నెంబర్ ఆఫ్, మీరు గూగుల్లో మీకు షాంపూ సప్లయర్స్ అని మీరు టైప్ చేయండి ఇన్ ఇండియా అని, ఎంతమంది సప్లై ఇచ్చేవాళ్ళు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తుంది. సో అది ఒక పెద్ద విషయమే కాదు.